ఓకేనా, ఒక ఉద్యమం పోతే మరో ఉద్యమం పుడుతుంది అని చెప్పేసి ఈ గతంలో ఒక పాట కూడా గుర్తుకొస్తుంది, గతంలో మీరు వాడిరు, బాగా వైరల్ కూడా అయింది, అని చేస్తాని అని చెప్పేసి. ఒక్కసారి ఆ పాట పాడతారన్న. అని చేస్తని అరిచి గోల పెడుతున్నావు, నువ్వు ఆపాలేవురో అది నిప్పుల వాగు గనక, నువ్వు నిలుపలేవురో అవి విప్లవాలు గనక. నేను అంటే చాలా వేదికల మీద చెప్పిన ఏమనంటే, ఒక తల్లి గర్భం దాల్చడం బంద్ అయినప్పుడే ఈ భూమి మీద విప్లవం అనేది అయిపోతుంది. నాకు ఆకలి అవుతుంది అని అడగడమే విప్లవం అయితే నేను సచ్చదాకా అడుగుతా. నేనేం చెప్తున్నా, నాకు ఆకలి అవుతుందని ఒకవేళ అడగడమే అయితే, సహజంగా ఈ దేశంలో పుట్టినటువంటి పౌరునిగా నాకు ఆకలి అవుతుందని నేను చచ్చిపోయిన దాకా అడుగుతా. ఎందుకంటే రోజు ఆకలి అవుతుంది, రోజు అడుగుతూనే ఉంటా. మరి ఆకలి అన్నం తిన్న వాళ్ళంతా విప్లవకారులు అంటే ఎట్లా? ఇక్కడ ఒకటన్నా, రామ్ నరసన్నకు బీజేపీ అంటే ఏమన్నా పగనా, లేదంటే వాళ్ళ పనితీరు పైన ఏమన్నా పగనా? బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ అని మన భారతదేశం పార్టీ అని పేర్లనే ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు మన పార్టీలు, దేశ పార్టీలు, అవి ఖచ్చితంగా మన పార్టీల మీద మనకి కోపం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనుషుల్ని ప్రేమించరు, మతాలను ప్రేమిస్తారు, వాళ్ళు గుణాలను ప్రేమించరు, కులాలను ప్రేమిస్తారు. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, నీతికి జాతితో పని లేదు భయ్యా. నీతికి జాతితో ఏం పని? నీతే ఏడ ఉన్నా నీతే. అలాంటప్పుడు జాతిని ప్రేమించేటోని, కులాన్ని ప్రేమించేటోని, తనను తాను ప్రేమించేటోని, వాడు ఎవడైనా సరే నేను ఆపోజిట్గానే నిలబడతా, పక్కపడి నిలబడలేను, ఆపోజిట్గానే నిలబడతా. దాంట్లో డౌట్ లేదు. ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సుట్టమా? కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా సుట్టమా? కాదు కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా అంటేనే ఉన్నా కదా. క్లియర్గా అంటున్నా. వాళ్ళొక్కరిని స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడినట్టు సందర్భం వచ్చిందని అంటే, ఈ దేశంలో ఇప్పుడు నిన్నటిదాకా ఒక మళ్ళీ వాళ్ళు ఏది అది లొల్లి తెచ్చారు, ఏంది రిజర్వేషన్లు తీసేయాలి. రిజర్వేషన్లు తీసేయాలనేది ఒక పనికి మాలేలు లేదు. రిజర్వేషన్లు అగ్రవర్ణాలకు లేకుండే కదా. అగ్రవర్ణాలకు కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు కదా. వాళ్ళకి రిజర్వేషన్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు రిజర్వేషన్లు అన్ని రద్దు చేస్తే ఈ దేశంలో అధిక శాతం ఉన్నది ఎవరు? ఈ కింది స్థాయి కులాలు కొట్లాడకున్నా అగ్రస్థానంలో ఉన్నటువంటి అగ్ర కులాలు ఏవైతున్నాయో వాళ్ళే, అరే బాడకవులారా ఏం మాట్లాడుతారు రిజర్వేషన్ల గురించి, మీకెందుకు సపోర్ట్ ఊరుకోరి, అవి లేకపోతేనే కొట్లాడి తెచ్చుకున్నవరు నాయన. మా యనమల రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టిండు, మీరు మూసుకొని సపోర్ట్ కూర్చోరు భయ అలాగే చెప్పుకుంటారు. ఇక మనలో పోయితే బార్లు తీసి ముచ్చాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? రిజర్వేషన్లు కేవలం అణగారిన వర్గాలకే ఉంటే సమస్య. అవును, అందరికీ ఉంది. ఎందుకు తీసేస్తారు? అందరికి ఉన్నది. ఆల్రెడీ అగ్రవర్ణాలై ఆర్థికంగా బలపడ్డటువంటి కులాలకు కూడా ఉన్నది. ఆ బలపడ్డటువంటి వాళ్ళకి రిజర్వేషన్ తోడైతే ఇంకా బలపడతారు కదా. వాళ్ళు ఎట్లా వద్దనుకుంటారు, ఎట్లా తీయనిస్తారు? నువ్వు నేను తీసేస్తా అంటే కూడా రిజర్వేషన్లకు అయితే ముప్పు లేదంటారు. ముప్పు లేదు. ఇక్కడ మరొకటన్నా, దళిత క్రిస్టియన్లకు మాత్రమే ఎస్సీ, వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకోగానే ఎస్సీ రిజర్వేషన్లు అన్నీ తొలగాలి, వాళ్ళు బీసీసీలోకి రావాలనేది బలమైన పోరాటాలు ఈ మధ్యకాలంలో. అంటే వాళ్ళు మతమే వద్దనుకున్నప్పుడు ఆ మతంలో ఉన్నటువంటి కులం ఎందుకు, ఆ కులంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎందుకు అనేది వీళ్ళ వాదన. మేము ఈ దేశ పౌరులం, ఈ దేశంలో పుట్టినాం. నువ్వు ఒకవేళ మమ్మల్ని మనిషి లెక్కన చూస్తే నేను వేరే కులం ఎందుకు మారదు అంటున్నా. నేను మతం ఎందుకు మారదు? నీ గుళ్ళకి రానియాలే నన్ను, నీ గుళ్ళకి రానియాలే. ఇంకో గుళ్ళే దేవుడు ఉండని పోలే, నేను మనుషులని గుర్తుపట్టడం కోసం పోయినా. నీ గుళ్ళకి రానియకపోతే నీ గుళ్ళే దేవుడు ఉండు నన్ను ఎలగొట్టినావు కదా. నాకు ఇంకొక ఆడ దేవుడు దొరుకుతాడని పోలే. దేవుడు దొరకకున్నా సరే నాకు స్వేచ్ఛ దొరుకుతుంది, నేను కూడా మనిషినే అని సమాజం గుర్తుపడుతుంది అని చెప్పిపోయినా. నేను పైన కాడ ఏదైతే రాజ్యాంగం చెప్తా ఉంది మతం మారిన వాళ్ళు బీసీసీలోకి వర్తిస్తారని చెప్పేసి, దాని ప్రకారం వెళ్ళిపోండి అని చెప్పేసి బీజేపీ వాదన. నేనేమంటున్నా, క్లియర్ మంచి మాట చెప్పాను. ఈ మతంలో ఉన్నటువంటి వాదోపవాదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికి వర్తిస్తాయి కదా. అవును, కేవలం దళితులకు ఎందుకు వర్తిస్తాయి? అవి ఓసీలకు వర్తిస్తలే. ఇప్పుడు కులము కాదు, మతము కాదు, మనుషులే కాదు, అసలు మీది పుట్టుకే కాదు, మీరు రాక్షస పుట్టుక అని చెప్పి దూషించబడ్డటువంటి దళిత సామాజిక వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళు క్రిస్టియన్ మతం వాళ్ళు ఇంకేదన్నా మతం పుచ్చుకున్నారు. వాళ్లకు మతపరంగా భారత రాజ్యాంగంలో రాసుకున్నట్టు వాళ్ళకు వర్తించి రాజ్యాంగంలో ఉందని చెప్పి మీరు చెప్తున్నారు కదా. నేనేమంటున్నా, వీళ్ళందరూ కూడా వీళ్ళు అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు, వీళ్ళు ఏమంటారు రాక్షసులు అని చెప్పి సంబోధించిన సందర్భంలో వీళ్ళు పోయిరు కదా. ఓ బాపనైనా పోయి పాస్టర్ అయ్యిండు, ఓ కోమటైన పోయి పాస్టర్ అయ్యిండు, ఓ రెడ్డి అయిన పోయి పాస్టర్ అయ్యిండు, ఓ ఎలుమ అయిన పోయి పాస్టర్ అయ్యిండు కదా. ఇట్లా మీకు ఎక్కడ అవమానం జరిగిందని పోయిరు? ఏడెచ్చగుంటే ఆడ పంచం వేసుకొని పండే కులాలన్నీ, ఏడెచ్చగుంటే ఆడ మంచం వేసుకొని పండి, ఏడ పచ్చగుంటే ఆడ తిని బుర్రలు పెట్టే కులాలు ఇవి. రిజర్వేషన్లు మీకు అడ్డు రావా మరి? ఓకే,
అన్ని కులాలకు రావాలి. దళితులకు తీసేస్తే ఓసీలకు కూడా తీసేయాలంటారు. ఇప్పుడు దళితులు బీసీలు అవుతారు వాళ్ళకు, అవును, మరి అల్లకు పోయిన బాబనాయన ఏమవుతాడు? బీసీ కావాలి. బీసీ కావాలిగా. మరి బీసీ అయినప్పుడు వాళ్ళ పిల్లలు మాకు ఇచ్చేస్తే అయిపోతుందిగా. ఓకే, అల్లకు పోయిన క్రిస్టియన్లు ఎవరైతారో, మాకంటే నాకు కాదు నాయన, నేను ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళైంది 3 పిల్లలు. నేనేమంటున్నా, అల్లకు పోయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి ఇస్తామా మీ పిల్లల? మీకు కులమే లేదు కదా, ఏం పని మీద మీరు? మేము అవమానించిండా? అవమానం. దేశంలో ఉన్నటువంటి కులాలన్నీ అవమానించేది మీరే కదా. అగ్రవర్ణాలు అనబడేటువంటి కులాలే కదా అవమానించింది దేశంలో. అలాంటి మీకు అవమానం ఎక్కడ జరిగిందని పోయారు? మీకు స్వేచ్ఛ ఏడలేదని పోయారు? ఊళ్ళకి పోయినా మీరే, బయలుకి పోయినా మీరే, ఆడికి పోయినా మీరే కదా. ఇప్పటికి కూడా గుళ్ళకి రాణిస్తలేరు కదా. కరీంనగర్లో ఇక్కడ మొన్ననే ఆమె బోనం పెడతానికి పోతే ఒక ఏమంటారు దళిత జాతి బిడ్డని ఎల్లమ్మ టెంపుల్. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. వాళ్ళకు గుర్తించినప్పుడు వీళ్ళకి కూడా గుర్తించాలి కదా అన్న.